హలో బాస్ నమస్తే. అయితే ఒక అమ్మాయి గాని, అబ్బాయి గాని వాళ్ళు చదువు కంప్లీట్ చేసుకొని జాబ్‌కి దూర ప్రాంతం వెళ్తున్నారు. అంటే వేరే సిటీ వెళ్తున్నారో, వేరే కంట్రీ వెళ్తున్నారో, మన తల్లిదండ్రులైన వాళ్ళు, మన బంధువులు, మన శ్రేయోభిలాషులు చెప్పేదేంటంటే జాగ్రత్త. జాగ్రత్త అని ఎందుకు చెప్తారంటే, వాళ్ళు వెళ్తున్న ప్లేస్ గురించి చెప్పరు గానీ, అక్కడ ఫేస్ చేసే పీపుల్ గురించి చెప్తారు. ఈ ఫేస్ చేసే పీపుల్ నువ్వు పుట్టి దగ్గర నుంచి చనిపోయేంత వరకు మన చుట్టూనే ఉంటారు. ఎందుకంటే మనం మనుషులం గాబట్టి. మనము కామన్‌గా మర్చిపోయే విషయం ఏంటో తెలుసా? మనుషుల మధ్యలోనే ఉంటూ, మనుషుల గురించి స్టడీ చేయకపోవటం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే, మనం మనుషుల మధ్యలోనే ఉంటాము. మ ఆ మనుషులే మనకు కొంతమంది బంధువులు, కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది కొలీగ్స్, కొంతమంది అన్‌నోన్ పీపులు, చాలామంది నంబర్ ఆఫ్ టైప్స్ గురువులు, శిష్యులు చాలామందున్నారు. కానీ వాళ్ళ మనస్తత్వాలు మనకు తెలియవు. ఎప్పటి వరకంటే మనం ఏదైనా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ చేసేంత వరకు, గుడ్ ఎక్స్‌పీరియన్స్ చేసేంత వరకు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని తెలీదు. దానికంటే ముందు నేనేం చెప్తానంటే, మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్‌ని కలవాలి. అలా ఎలాగా? మీరే ప్లాన్ చేసుకోండి. నన్ను చెప్పమంటే ఒక విషయం చెప్తా. మీకిష్టం ఉంటే తీసుకోండి. మీకు వీక్ ఆఫ్ దొరికినా, ఖాళీ టైం దొరికినా సోలోగా ట్రావెల్ చేయండి. అది వితిన్ ద సిటీ అయినా, ఔట్ ఆఫ్ ద సిటీ అయినా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్‌ని కలవండి. కలిసినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు పీపుల్ ఎలా ఉన్నారు, ఎంత మంచివాళ్ళు ఉన్నారు, ఎంత చెడ్డవాళ్ళు ఉన్నారు అని ప్రతి గుండెకు ఒక కథని మీరు చూస్తారు. సో, అలా చూడటం వల్ల, అలా వినటం వల్ల మన ప్రాబ్లమ్ ఏమి పెద్దది కాదు అని ఒకటనిపిస్తది. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి విషయాలే ఫేస్ చేస్తున్నారని అర్థమవుతది. ఇంకొకటేందంటే వాటిని ఫేస్ చేయడానికి ధైర్యం గూడా వస్తది. ఇంకొకటేందంటే చివరిగా మీరు ఖచ్చితంగా మీకంటే ఒక మినిమమ్ 10 ఏళ్ళు పెద్దవాళ్ళతో స్నేహాలు చేయండి. ఎలాగంటే స్నేహం ఇన్ ద సెన్స్ తిరగడానికి, తాగడానికి కాదు. వాళ్ళ అనుభవాలను తెలుసుకొని మీ లైఫ్‌లో అవి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అయితే వాటిని ఎదుర్కోవటం, ఎలా ఫేస్ చేయటం నేర్చుకోండి. గుడ్ థింగ్స్ అయితే ఎలా వాటిని అచీవ్ చేయటం నేర్చుకోండి. సో, గుడ్ పీపుల్ అంటే పెద్దవాళ్ళతో స్నేహం పెంచుకుంటే ఉండే లాభాలు. అలాగే నువ్వు పడ్డ కష్టం వేరేవాడికి పడకూడదు కాబట్టి నీకంటే చిన్నవాడిని ఒకడిని స్నేహితుడిగా చేసుకొని వానికి నువ్వు ప్రోత్సహించు. ఈ సిట్యుయేషన్‌లో ఎలా హ్యాండిల్ చేసుకో, ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేసుకో అని. సో, దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సీ యూ. బాయ్. నా కంటెంట్ గనుక నీకు నచ్చితే ఒక ఫాలో కొట్టు, సబ్స్క్రైబ్ చెయ్యి. బాయ్.